దేవుణ్ణి అవమానం చేయలేదు, నోటి మాటతో కూడా ఆయన దూషించలేదు. అందుకని ఏమయ్యాడు? తర్వాత సాతాను ఎవరి చేతిలో ఓడిపోయింది? యోబు చేతిలో ఓడిపోయింది. అర్థమవుతుందా? యోబుని ఎన్ని విధాలుగా హింసించినా ఎక్కడ ఓడిపోయింది సాతాను? యోబు చేతిలో ఓడిపోయింది. తర్వాత ఎవరి చేతిలో ఓడిపోయిందండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన చనిపోయిన తర్వాత శాంతం ఓడిపోయింది. తన బలము తగ్గిపోయింది. ఎప్పుడైతే ఆయన సిలువలో మరణించి తన పిల్లల కోసము ప్రాణ త్యాగాన్ని చేశాడో, ఆ రక్తము కారుతూ ఉన్నప్పుడు ఆ సాతాను ఏమైపోయింది? ఏడ్చి గగ్గోలు పెట్టిందంట, సింహంలాగా గర్జించి ఏడ్చిందంట, మోకరిల్లిందంట. ఏం చేసింది? సైతానే మోకరిల్లేలా చేసింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎవరి వల్ల సాధ్యం కాదు. యోబు మాత్రం ఓడిపోయానని తలదించుకొని వెళ్ళిపోయింది. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే ప్రాణత్యాగం చేయటం మొదలుపెట్టాడో, ఆ ప్రాణాన్ని అర్పించిన తర్వాత ఏమైపోయిందంటే సైతాను గొగ్గోలు పెట్టి ఏడ్చేసింది. ఎందుకంటే తన పిల్లలు ఏమవుతున్నారు? ఇక్కడ ఒక వ్యత్యాసం ఉంది. దేవుని మాట వింటున్న వారి శక్తిని పొందుకోవడం సాతానికి ఇష్టం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి మనకి శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఇంతగా దేవుని ఆరాధిస్తున్నాంగా, ఇంతగా దేవుని ఘనపరుస్తున్నాంగా, ఇంతగా దేవుని స్తుతిస్తున్నాంగా. ఏంటి? దేవుడి కోసం అవసరమైతే ఉద్యోగాలు మానేసాము, దేవుడి మందిరానికి వెళ్ళటానికి ఆటంకంగా ఉన్న పనులు మానేస్తున్నాము, అన్నీ మానేసి దేవుని సన్నిధానానికి వెళ్తూ ఉంటే మనకేంటి కష్టము అని ఆలోచించే వాళ్ళకి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నమాట. దేవుడు కోపాన్ని కలిగి ఉన్నాడు, కానీ వాత్సల్యాన్ని చూపించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఏం జరిగిందంటే దేవుని కోపానికి గురయ్యారు. ఏమయ్యారు? దేవుని కోపానికి గురైనప్పుడు దేవుడు వాళ్ళనే ఆ అరణ్యంలోనే కానా ప్రదేశానికి వెళ్లాల్సింది పోయి 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో దారి తెరకుండా తిరుగుతూనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 40 సంవత్సరాలు. అంటే 40 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏమీ లేదు, తిండి ఏమీ అవసరంలా. దేవుడు ఇస్తూనే ఉన్నాడు వాళ్ళకి, కోపించుచూనే వాత్సల్యం చూపిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? 40 సంవత్సరాల కానా ప్రదేశాన్ని, దేవుడు చెప్పిన వాగ్దాన ప్రదేశానికి వెళ్ళటానికి కేవలం ఒక 12 రోజుల్లోనే వెళ్ళిపోయేదాన్ని ఎన్ని రోజులు చేశాడంటే 40 సంవత్సరాలు. ఎందుకని? వీళ్ళ మనసులు చెడిపోయినాయి కాబట్టి. ఏమైపోయినాయి? ఎప్పుడైతే ఎప్పుడైతే మోషే చనిపోయిన తర్వాత వాళ్ళ మనసులు ఏమైపోయినాయి అంటే చెడిపోయినాయి. దేవునికి కాకుండా ప్రతిసారి ఐగుప్తుల్లో అది తిన్నాముగా, ఇది తిన్నాము, ఏం తిన్నా, కీరకాయలు తిన్నాము, దోసకాయలు తిన్నాము, అన్నీ తిన్నాము, దేవుడు ఎప్పుడు చూసినా ఈ మన్నానే పెడుతున్నాడు అని దేవుని దూషించడం మొదలుపెట్టారు. ఏం చేశారు వాళ్ళు? కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని కొందరిని క్షమించి వాళ్ళని ఏం చేశాడంటే 40 సంవత్సరాల వరకు వాళ్ళ అజ్ఞానాన్ని, వాళ్ళ కన్నులు మూసుకుపోయి సాతాను మూసిన కన్నులను తెలియక ఇష్టానుసారంగా ఉంటున్నప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడు? 40 సంవత్సరాలు 40 సంవత్సరాల అరణ్యములో పిచ్చి పట్టినట్టుగా తిరిగారు. ఎటు తిరిగినా సరే మళ్ళీ అదే దారికి వస్తున్నారు. ఏ గమ్యానికి వెళ్తున్నా సరే అదే దారికి వస్తున్నారు. ఏంటి? ఎంత తిరిగినా ఎంత చేసినా కానీ వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు చినిగిపోలేదంట. అంటే ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు తోడై ఉన్నంత వరకు ఏ కష్టము నీ దగ్గరికి రానివ్వడు. గుర్తుపెట్టు. పైకి మనకు ఎలా కనపడుతుందంటే కష్టంగా కనపడుతుంది, కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు చెప్పులు అరగలేదంట, ఇంకేంటి బట్టలు చిరగలేదంట. ఈ రోజున ఏమవుతుంది? కొన్ని బట్టలు మనం తీసుకొని కొనుక్కుంటున్నాం. చాలా చోట్ల కొనుక్కున్న బట్టలు కొన్ని రోజులకి వేసుకునేసరికి ఏమైపోతుంది? చినిగిపోతుంది. అంటే ఈ లోకములో ఉన్న కష్టమంతా ఒకరోజు వ్యర్థమైపోద్ది. కానీ దేవుని దగ్గర ఉన్న కష్టం ఏమవుతుందంటే నిన్ను విలువగా మార్చేస్తుంది. ఏం మార్చేస్తుంది? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే తన పిల్లలు నా పక్షాన
వ్యాజ్యమాడుతున్నారు, నా కోసము ఎంతో ప్రయాసపడుతున్నారు కనుక తన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకున్నాడంటే ఒక అధికారాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఆ అధికారం ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా సైతాను పడితే, ఎవరైనా రోగాలపై వ్యాధుల్లో ఉన్న సమస్యల్లో ఉన్న వారి కోసము నూనె రాసి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు దేవుడు అక్కడ? నీతో పాటు కూడా వాళ్ళతో వెళ్ళి వాళ్ళ సమస్యని తీసివేయడానికి దేవుడు ముందుకు వస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు లోకంలో ఉన్న కష్టానికి ఏంటంటే ప్రతిఫలము తక్కువ, కానీ దేవునితో ఉండే ప్రతిఫలము యుగ యుగాలు ఉంటుంది. ఎంత ఉంటుంది? యుగ యుగాలు. దేవుడు ఉన్నంత వరకు, దేవుని రాజ్యంలో చేరేంత వరకు ఉంటుంది ఆయన యొక్క అధికారం. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఒక్కటే, మనం ఆజ్ఞ అతిక్రమించే ఏమైపోతున్నాం? దేవునికి దూరం అయిపోతున్నాం, శాపగ్రస్తులం అయిపోతున్నాం. దేవుడు వద్దన్న పని చేసి మన శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. దేవుడు ఏమన్నాడు? దొంగతనం చేయొద్దు అన్నాడు. చేయడం మానేస్తే దేవుని ఆశ, దేవుడు నీకు తోడు ఉంటాడు. వ్యభిచారం చేయొద్దు అన్నాడు, చేయకుండా మానేస్తే సరిపోద్ది. తల్లిదండ్రులు ద్వేషించొద్దు అన్నాడు, హింసించొద్దు అన్నాడు, వాళ్ళని గౌరవించమన్నాడు. తల్లిదండ్రులు ప్రేమిస్తే దేవుడు ఆనందపడతాడు. ఆజ్ఞలో ఏ ఆజ్ఞనైనా నువ్వు తప్పుతున్నావంటే దేవుని కోపానికి గురవుతుందని గుర్తుపెట్టుకో. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నన్ను తప్ప వేరొకరిని ఆరాధించుకున్నావు, నువ్వు ఆరాధించుకున్నావు అంటే నువ్వు దేవునితో ఉన్నావు కాబట్టి దేవుని ఆరాధిస్తున్నావు. దేవుని మందిరానికి వెళ్ళాలంటున్నాడు, దేవుడి మందిరానికి వెళ్తున్నావు. ఇవేం పెద్ద కష్టమేం కాదు కదా, అవునా? 6 రోజులు కష్టపడి 7వ రోజు మందిరానికి రమ్మంటున్నాడు, అదే కష్టమేం కాదు కదా. ఉపవాసంలో ఉన్నప్పుడు సంఘంలో ఉపవాసం ఉండమంటున్నాడు, నువ్వైనా బండల రాయిలు మోయాల్సిన అవసరం లేదు కదా. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ ఉన్నారంటే భయంకరమైన బండలు మోసారు, రాళ్ళు మోసారు, అర్థమైందా? పిరమిడ్లు మోసారు, పెద్ద పెద్ద భవనాలు కడటానికి అల్లాడిపోయారు, నలిగిపోయారు. ఒక్కోసారి రాళ్ళ కింద నలిగిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను తీసుకెళ్తలేదుగా. ఏమంటలేదు దేవుడు, నా మాట వినండి అంతే, నా మాట ప్రకారం జీవించండి అంతే. అల్లరి వద్దన్నాడు దేవుడు, నేను అల్లరికి కర్తను కాదయ్యా అన్నాడు. అల్లరి మానే, అల్లరి మానతో నీకేం ఇదైంది? ఏమైనా నీ ఆస్తులు పోతాయా? నీ ఆరోగ్యమైన చెడిపోతుందా? అల్లరి మానేమన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు నాకు ఇష్టం లేదన్నాడు దేవుడు. అమ్మో నా దేవుడు చూస్తున్నాడని మానేసాయి. మా అమ్మానాన్నని తిట్టొద్దు అన్నాడు దేవుడు, అమ్మానాన్నని తిట్టకుండా మానేసాయి. పెద్ద కష్టమేం కాదు కదా. ఈ చిన్ని చిన్ని విషయాల్లోనే నువ్వు ఏమైపోతున్నావు అంటే దేవునికి దూరం అయిపోతున్నావు. అర్థమవుతుందా? అసలు ఎందుకు దూరం అయిపోతున్నాడు? దేవుని అధికారాన్ని కోల్పోవడానికి గల కారణం ఇదే, ఆయన మాట వినకపోవటం ద్వారా. ఈరోజున చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులనే ఏం చేస్తున్నారు? చిన్న పిల్లలే ఒక ఫోన్ కోసం, మన ఫోన్లో చూస్తే ఫోన్ ఇవ్వలేదని తల్లి అన్నం తింటూ ఉండి ఫోను ఇవ్వలేదని చెప్పి ఏం చేశాడు? వెనక నుంచి వచ్చి బ్యాట్తో కూడా చంపేశాడు తల్లి. మళ్ళీ కొట్టేసి వాళ్ళ అమ్మ కింద పడిపోతే కనీసం పట్టించుకోవాలి, ఫోన్ తీసుకొని గేమ్ ఆడుతున్నాడు. తల్లి ఎక్కువ, ఫోన్ ఎక్కువ? తీరా వచ్చేసరికి ఆ తల్లి రక్తంతో మరుగుల్లో ఉండి చచ్చిపోయింది. క్రికెట్ బ్యాట్తో కొట్టేశాడు. అంటే ఇప్పుడు ఏమైపోతున్నారు? ఫోన్కి అట్రాక్ట్ అయ్యి తల్లి ప్రేమ గ్రహించలేకపోతుంది చిన్నపిల్లలే. అందుకే దేవుని వాక్యంలో సెలవిస్తుంది, చిన్నవారైనా సరే వాళ్ళకి ఏముంది? వాళ్ళ హృదయమే చెడ్డదైపోయింది అన్నాడు. తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్తున్నారు. అమ్మ ఒక మాట అంటే అయ్యో దేవుడు ఒకవేళ చెప్తున్నాడేమో అన్న ఆలోచన రానివ్వట్లేదు సాతాను. ముందుగా వాక్యం వాళ్ళ పనిచేయకుండా చేస్తున్నాడు. మందిరానికి వెళ్తే సరైన వాక్యం వింటే నీ హృదయం మారిద్ది, వినవు. అల్లరితో వాళ్ళతో ఎవరో అల్లరి చేస్తున్నారని చెప్పి నువ్వు అల్లరి చేస్తావు, ఎవరో మాట్లాడుతున్నారని చెప్పి నువ్వు మాట్లాడతావు. అక్కడ వాక్యము దేవుడి మాటలు వింటే కదా నీ హృదయం మారేది, నువ్వు వినవు. అందుకే ఈ రోజున ఏమవుతున్నామంటే బహు భయంకరమైన
హంతకుడు అయిపోతాడు, నరహంతకుడు అయిపోతున్నాడు. నరహత్య చేయొద్దన్నాడు దేవుడు, నరహత్య చేసేస్తున్నావు తెలియకుండానే. ఇప్పుడు ఆ పిల్లవాడికి తెలుసా తల్లిని ఇలా కొట్టాలి, ఇలా చేయాలని? ఆ ఫోను ఇవ్వలేదని చెప్పి కొట్టేశాడు. ఈరోజు కాకపోతే తర్వాత చూసుకోవచ్చు, కానీ తల్లి మళ్ళీ వస్తుందా చెప్పు? నీకు అన్నం పెట్టే తల్లి, నీ కోసం కష్టపడే తల్లి, నిన్ను గారంగా చూసుకొని నీకు అన్నీ కొనిపెట్టాలని ఆశపడుతున్న తల్లి ఇంకో తల్లి వస్తుందా చెప్పు? ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నిర్లక్ష్యం చేయొద్దు. తల్లిని ఎదురు సమాధానం చెప్పొద్దు, దేవుడు ఊరుకోడు. తల్లిదండ్రులకి ఎదురు సమాధానం చెప్తే దేవుడు ఊరుకోడు. ఆయన చెప్పాడు, నీ దీర్ఘం ఏమన్నాడు? నిర్గమకాండము 20వ అధ్యాయంకి వెళ్దాం, ఒకసారి చూద్దాం. ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడాడు అక్కడ చూడు. నిర్గమకాండము 20వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. అంటే ఏమంటున్నాడు? నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే ఏం చేయాలి? తల్లిని ప్రేమించాలి, ఆమెకు తోడుగా ఉండాలి, అండగా ఉండాలి, అన్నీ చేయాలి. అవును, గౌరవించాలి. సన్మానించమంటే ఏంటి? గౌరవించడం. ఈరోజు తల్లి వచ్చిందంటే, ఒక కొడుకు ఒక కుర్చీలో కూర్చున్నాడు అనుకో, అంటే మంచి ఉద్యోగస్తుడుగా ఉన్నాడు అనుకో, తల్లి వచ్చిందంటే అయ్యో నా తల్లి వచ్చిందని కుర్చీ మీద కూడా లేగరు. ఒక గౌరవం లేదు. వచ్చిందిలే. తండ్రి వచ్చాడంటే అంతే, గౌరవం లేదు. ఈ రోజున పతనం అయిపోతున్నారు అందరూ. ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారు. రోడ్డుల్లో వెళ్తూ ఉండగా కాపుదల లేకుండా పోతున్నారు. యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. ఎందుకు చేస్తున్నారు? దేవుడు నిత్యము కాపుదలు ఇస్తున్న దేవుడు ఎందుకని విడిచిపెడుతున్నాడంటే కారణం ఇదే. దేవుడు వద్దన్న పని చేసి ఏం తెచ్చుకున్నారు? శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అది నీ శాపం కాస్త అది ఎక్కడితో పోతుందా? నీ తల్లిదండ్రుల దోషము ఏమని రాయబడి ఉంది అక్కడ? ఏమనుంది? తల్లిదండ్రుల దోషము కుమారుల మీదకు రప్పించును. ఏమవుతుంది? తల్లిదండ్రులు చేసిన పాపము, అయ్యో నేను చేసిన పాపానికి నాకు ఏ శిక్ష రావట్లేదు అనుకుంటున్నావు. నువ్వు చేసిన పాపానికి నీ పిల్లల మీదకి ఏర్పడుతుంది శిక్ష. దేవుడు శిక్షించడానికి ఈ లోకానికి రాలా, నిన్ను రక్షించడానికి వచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుడి మాట వినకపోవడం ద్వారా శిక్షకు గురవుతున్నావు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సర్వ మానవులతో ఆయన సృజించి అరిచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితో నువ్వు ఒకటే మాట చెప్తున్నాడు, నా మాట విని నా మాట ప్రకారం జీవించు. చాలు. ఏ బండలు మోయమంటలేదు దేవుడు. అది చేయి ఇది చేయి అంటలేదు. ఆ చుట్టూ తిరుగు ఈ చుట్టూ తిరుగు అంటలేదు. నా నామములో మంచి కార్యములు చేయి, నా నామములో నాకు మహిమ తెచ్చే విధంగా జీవించు. ఈ భూమి మీద మనుషుల మాట వింటలేదు, కానీ దేవుని మాట ఎవరు వింటున్నారంటే జంతువులు వింటున్నాయి. సూర్యుడు వింటున్నాడు. సూర్యుడు కన్నా బలవంతులం మనం గుర్తుపెట్టుకోస్తారు. ఆలోచించి, సూర్యుడు ఉదయాన్నే రమ్మంటే దేవుడు వస్తా, కానీ ఎప్పుడైనా రాత్రి వస్తాడా? ఎక్కడైనా జరిగిందా? చంద్రుడు ఎప్పుడు రమ్మన్నాడు దేవుడు? అదే టయానికి రాత్రి నువ్వు ఏలమన్నాడు దేవుడు. ఏమన్నాడు? రాత్రి ఏలడానికి ఒక జ్యోతి, 2 జ్యోతులు ఉన్నాయి. అది కూడా ఆదికాండము, అవి కూడా చూద్దాం. ఆదికాండము అస్తమను ఉదయమును కలుగ్గా ఒక దినమాయను. అక్కడ ఏమని ఉంటుంది చూద్దాం. ఇదిగో, దేవుడు వెలుగు కలగమనే పలకగా వెలుగు కలిగను, వెలుగు మంచిదని సూచించను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగును పగలను చీకటి రాత్రి అని పేరు పెట్టెను. ఆ సమయం ఉదయం కలగ్గా ఒక దినమాయను. అయితే మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. దేవుడు ఆ అస్తమును ఉదయమును ఏలగా 2వ దినమాయను. దేవుడు ఆకాశం మీద జలము చోటను కూర్చుండి 6 నెలల కనబడుగా పలగ్గా ఆ ప్రకారమాయను. తర్వాత ఒక మాట చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూద్దాం.
దేవుని ఆత్మ జనులపై అల్లాడుచున్నప్పుడు వెలుగు మంచిదని సూచించెను. దేవుడు వెలుగు చీకటి వేరుపరచగా దేవుడు వెలుగును పగలను చీకటి రాత్రిగా అని పేరు పెట్టాను. ఏం చేస్తున్నాడు? రెండింటిని వేరుపరిచాడు, పగలను చీకటిని. చీకట్లో మన కళ్ళు కనపడతాయా? కనపడవు. కానీ ఏం కావాలి మనకి? వెలుగు కావాలి, లైట్ కావాలి. అంటే లైట్ ఏం చేస్తుంది? మనని దారిని ఎలా నడవాలో చూపిస్తుంది. అవునా? ఇప్పుడు చీకట్లో నువ్వు ఉన్నావంటే ఏమైపోతున్నావు? ఎటు కదలలేవే.